శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీమాత్రే నమః. భగవద్భక్తులకి నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం. నేను సూర్యకుమారి కందాళ. ఇవాళ మనం బోధల బావ చరిత్ర తెలుసుకుందామండి. పూర్వం పండరీపురానికి సమీపంలో ధామణ, దానినే బాలేఘాటు గ్రామం అని కూడా అనేవారు. ఆ గ్రామంలో మాణికోజీ బోధల బావ అనేటువంటి ఒక పంటకాపు మిగుల భగవద్భక్తుడై ఉండేవాడు. అతని భార్య పేరు మమతాబాయి. ఆమె మిక్కిరి భగవద్భక్తి కలదై భర్త శుశ్రూష చేస్తూ ఉండేది. వారికి యమాజీ అనే ఒక పుత్రుడు కలిగాడు. అతనికి చిన్నతనంలో వివాహం చేశారు. అతని భార్య పేరు భాగీరథి బాయి. వాళ్ళు నలుగురు ప్రతి నెలా వచ్చే ఏకాదశులకు పండరీపురం పోయి ఉపవాసం చేసి ద్వాదశి నాడు అక్కడికి వచ్చే భగవద్భక్తుడికి అన్నమిడి పండరీనాథుని కృపకి పాత్రులయ్యేవారు. చాలా కాలం తర్వాత ఒక సంవత్సరం అనావృష్టి వల్ల క్షామం వచ్చి అనేక మంది తిండికి బాధపడ్డం చూసి బోధల బావ భార్యతో, సఖి, ఈ క్షామం తిరిగి పరిస్థితులు చక్కబడే వరకు భగవంతుడు మనకు ఇచ్చిన సంపద అన్నదానానికి ఉపయోగిద్దాం. అది జపతప యజ్ఞాల కన్నా, ఆలయ తటాక నిర్మాణం కన్నా మేలు అనగానే భర్త శాసనాన్ని అనుసరించి మమతాబాయి మిక్కిలి జాగరూకురాలై దీన జనాదులకందరికీ అన్నపాదాదులు సమకూరుస్తూ తృప్తిపరచసాగింది. ఈ విషయం తెలిసిన అనేక మంది ఆహారం కోసం వీళ్ళ ఇంటికి రాసాగారు. ఇన్ని జరుగుతున్నా వారు మాత్రం ప్రతి ఏకాదశికి పండరిపోవడం మానేవారు కారు. కాలక్రమేణా ఇంటి వస్తువులు నిండుకోగా ఉన్న ఆభరణాలు, పశువులు, గుర్రాలు కూడా విక్రయించి అన్నదానం చేసాగాడు బోధల బాబా. ఒక ఏకాదశికి పండరీపురం వెళ్ళడానికి ద్రవ్యం లేకపోవడం వల్ల అక్కడ అరణ్యానికి పోయి ఎండు పుల్లలు ఏరి తెచ్చి వాటిని 3 కాసులకు అమ్మి పండరీపురం చేరుకుని చంద్రభాగాలో స్నానం చేసి సంకల్పం చెప్పిన బ్రాహ్మడికి 1 కాసు ఇచ్చాడు. ఇంకొక కాసుతో అరటిపళ్ళు, ఖర్జూర పళ్ళు, గంధపొడి కొని భగవత్ సన్నిధి చేరుకుని శ్రీ రుక్మిణీకాంతుడికి సమర్పించి ఉపవాసం చేసి ఆలయం బయట ధ్వజస్తంభం వద్ద చేరి రాత్రి 4 జాముల వరకు హరినామ సంకీర్తన చేసి జాగార వ్రతం అనుష్ఠించి ద్వాదశి నాడు తన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక కాసుతో పిండి కొనుగోలు చేసుకుని చంద్రభాగా నది వద్ద కూర్చుని, నేను ఈ పిండిని ఏ అతిథికి ఇస్తాను? అసలు ఈ పిండి ఎవరు పుచ్చుకుంటారు? ఇక్కడ ఎంతో మంది భాగ్యవంతులు బ్రాహ్మలకి అనేక దక్షిణలు సమర్పిస్తూ షడ్రసోపేతమైన భోజనాలు పెడుతున్నారే, అది వదిలి ఎవరు నా పిండి స్వీకరిస్తారు? ఒకవేళ రాని పక్షంలో నేను ఉపవాసం ఎట్లా విడుస్తాను? అతిథి తిన్న అనంతరమే భుజించే నా కోరిక అసలు నెరవేరుతుందా అని ఆలోచిస్తూ ఉండగా భక్తవత్సలుడైన పాండురంగుడు ఒక బీద బ్రాహ్మణి వేషం ధరించి బోధల బాబా దగ్గరకు వచ్చి, ఓ సజ్జనాగ్రేశ్వర, ప్రతి సంవత్సరము నీవు ఇక్కడికి వచ్చి ఏకాదశి వ్రతం చేయడం నాకు తెలుసు. నేను కూడా నీవిచ్చే భోజనం చేసేవాడిని. కానీ ఇప్పుడు అక్కడ భాగ్యవంతులు అనేక మంది సమారాధన చేస్తున్నా వృద్ధుణ్ణి ఆడం వల్ల అక్కడికి వెళ్ళలేకపోతున్నాను. దయచేసి నీవు ఏదైనా ఇస్తే అది స్వీకరిస్తాను అనగానే సంతోషంతో బోధల భావ, విప్రోత్తమ, నా దగ్గర కొంత పిండి ఉంది, కానీ అది దాంట్లో చేర్చడానికి నా వద్ద ఉప్పు కూడా లేదు అనగానే వైకుంఠనాథుడు, పర్వాలేదు, ఆ పిండి ఇచ్చి నా బడలికి తీర్చు, క్షుధాతురాణం నా రుచిన పక్వం అన్న మాట నువ్వు వినలేదా అనగానే బోధల అత్యంత సంతోషంతో ఆ పిండిని ఇవ్వగానే అతడు దానిని తన వద్ద ఉన్న జీర్ణవస్త్రంలో ముడి వేసుకుని, భక్త శ్రీకామణి, నేను మిగిలిన బీదవాడిని కనుక ఈ ఆలయానికి బయట వెళ్ళి కూర్చుని ఈ పిండిని పక్వం చేసుకుని తింటాను, దయతో కొన్ని పిడుకలు తెచ్చి ఇవ్వగలవా అనగానే అలాగే
అని చెప్పి కొన్ని పిడుకలు తెచ్చి ఇచ్చాడు బోధల బాబా. ఇంతలో ఆ బ్రాహ్మణుడు ఒక పెంకు సంపాదించి స్నానం చేసి తడి వస్త్రం పిండి కట్టుకుని నిప్పు రాజేసి పాకం చేయడం మొదలు పెట్టగానే రుక్మిణీదేవి వృద్ధ బ్రాహ్మణ సుమంగళి వేషం ధరించి చేత ఒక కోల పట్టుకుని రొట్టెలు కాలుస్తున్నటువంటి స్వామి వద్దకు వచ్చి, నువ్వు నన్నేదో వదిలి ఒంటరిగా వచ్చావు, పాకం ఎందుకు చేస్తున్నావు, నేను స్నానం చేసి రొట్టెలు కాలుస్తాను అని కూర్చుండగానే అది చూసిన బోధల బాబా గుండె కతుక్కుమంది. అయ్యో, పిండి చూస్తే కొద్దిగా ఉన్నదే, ఇది వీళ్ళిద్దరి ఆకలి ఎలా తీరుస్తుంది అని చింతించగా జగజ్జనని ఆ పిండిని స్పర్శించినంతనే అది అధికమైంది. ఆ ఇందిరాదేవి లెక్కలేనన్ని రొట్టెలు కాల్చి పేర్చి భర్తతో, స్వామి, మన ఇద్దరము బాబాతో కూర్చుని పూజిద్దాం అనగానే ఆనందభరితుడైన బోధల, దేవతలారా, మీరు భుజించి మీ భుక్తశేషం ఇస్తే అది నేను భుజిస్తాను, అనుగ్రహించండి అనగానే అలాగే చేశారు విఠల రుక్మాబాయిలు. వాళ్ళు వెరలేని వెంటనే అధికంగా ఉన్న ఈ రొట్టెలు చూసిన బోధల, తనను అనుగ్రహించిన వారు పండరీనాథుడే, లేకపోతే పిడికడు ఇంత అధికం ఎలా అవుతుంది అని గ్రహించి ఆనంద భాష్పాలు కార్చుండగా ఆలయంలో ప్రవేశించి, స్వామి, షడ్రసోపేతమైన నైవేద్యం వదిలేసి నా కోసం ఉప్పు లేని పాకం స్వీకరించావా అనగా విఠలుడు, నేను కేవలం భక్తికి వసుని గాని డాంబికాలకు కాదు, నీకు ఒక వింత చూపిస్తాను, రేపురా అని మన్నాడు ఒక వర్తకుడు 1000 మంది బ్రాహ్మణులకి సమారాధన ఏర్పాటు చేశాడు. అందరూ పందిళ్లలో కూర్చుని ఉండగానే విఠలుడు బోధలతో అక్కడ చేరి, నువ్వు ఇక్కడే ఉండు, చూస్తూ ఉండు అని చెప్పి వర్తకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నీ బ్రాహ్మణ్ణి భుజించడానికి వచ్చాను అనగానే, నాకు 1000 మంది లెక్క సరిపోయింది, వెళ్ళిపో అని కఠినంగా తెలవేయగానే, స్వామి, అయ్యా, నాకు ఆహారం లేక కళ్ళు తిరిగి మూర్ఛ వస్తోంది, 1000 మందికి అన్నమిస్తున్నారు కదా, నేను ఒక్కడిని ఎక్కువ కాదు, దయచేయండి అని ప్రార్థించగానే ఆ వర్తకుడు ఆగ్రహంతో పనివాళ్లతో, ఈ ముసలివాళ్ళు ఇలాగే మనల్ని బాధిస్తారు, పందిరి బయట ఈడ్చి రండి అని ఆదేశించగానే వాళ్ళు అదే ప్రకారం చేశారు. అదే సమయంలో అచింతితంగా సుడిగాలి వచ్చి పందిరి ఎగిరిపోయి అన్ని విస్తళ్లలో ఇసుక పడగానే అందరు బ్రాహ్మలు చేతులు విదిల్చుకుని వెళ్ళిపోయారు. అంత సంతోషంతో బోధల తన ఊరికి ఈ విడ్డూరాను చేసి ఆనందంతో ప్రయాణమై ఇంటికి వెళ్ళిపోయాడు. తిరిగి బోధల బాబా జొన్న కొంకులు కావలి పనిలో ఉండగానే అనేక మంది బాటసార్లు వారికి కావలసిన కంకులు అడుక్కొని తినడం మొదలుపెట్టారు. అది చూసిన అతని భార్య, నాథ, నువ్వు ఇలా అందరికీ కంకులు పంచితే దొరగారికి పైకం ఎలా చెల్లిస్తావు అని ప్రశ్నించగా, ఆ విఠలుడే దిక్కు అని సమాధానమిచ్చాడు. అంత సంవత్సరం శిస్తూ 7 వరహాలు చెల్లించవలసి ఉండగా తన వద్ద 3 వరహాలే ఉన్నందువలన ఆ ఊరిలో ఉండే నాగాబాయి అనే వితంతుతో, తల్లి, నువ్వు 4 వరహాలు ఇస్తే వడ్డీతో తిరిగిస్తాను అని అన్నాడు. అప్పుడు కొందరు గిట్టన వాళ్ళు ఈ విషయం తెలుసుకుని, బోధల బాబా దరిద్రుడు, వాడికి పైకమిచ్చావో తిరిగి రా, జాగ్రత్త సుమా అని ఆమెని హెచ్చరించారు. అప్పుడు బోధల బాబా వీరాళ గ్రామం పోయి ఒక వర్తకుడిని డబ్బు అడగాలని నిశ్చయించుకుని వెళ్ళగానే పండరీనాథుడు తలారీ వేషం ధరించి 7 వరహాల పైకం చెల్లించగా రసీదుతో భటులు బోధల దగ్గరకు వచ్చారు. అది చూసి స్వామి లీలకు పరవశుడయ్యాడు బోధల బాబా. అనాథ బంధు, ఎంతో కృపతో నన్ను రక్షించావు అని కొనియాడగా చిరునవ్వుతో స్వామి చూడగా అతని ఇల్లు ధనధాన్యాలతో సమృద్ధి చెందగా ఆ ఊరివారు ఈ అద్భుతం చూసి విస్మృతులయ్యారు. బోధల తన శేష జీవితాన్ని స్వామి కైంకర్యానికి వెచ్చించి ముక్తి పొందాడు. ఇంతటితో బోధల బాబా చరిత్ర సంపూర్ణం. వేరొక భక్తుడి కథతో మిమ్మల్ని తిరిగి కలుస్తానండి. ఉంటానండి. సూర్యకుమారి కందాళ. నమస్కారం.